ఏపీలో రాజ్య హింస పెరిగిందని పోలీసులు దగ్గరుండి కొట్టిస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. దెందులూరులో చింతమనేని ప్రభాకర్ ఆయన పార్టీ వ్యక్తి మీదే దాడి చేశాడని తెలిపారు. టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు మీదే కేసు పెట్టారని గుర్తు చేశారు. బందోబస్తుకు వచ్చిన కానిస్టేబుల్కి దెబ్బ తగిలితే ఇంకా కేసు పెట్టలేదని ఫైర్ అయ్యారు. పోలీసులపై దాడి జరిగినా కేసు పెట్టలేని పరిస్థితిలో ఉన్నారన్నారు అంబటి. విజువల్స్ లేకపోతే తన మీదే 307 కేసు పెట్టేవాళ్లేమోనని అనుమానం వ్యక్తం చేశారు అంబటి. వాళ్ళ రాజ్యహింస పోలీసుల దగ్గర నుండి కొట్టిస్తున్నారు. ఈ రకమైనటువంటి సాంప్రదాయం వస్తే ఎలా? దెందులూరులో చింతమనేని ప్రభాకర్ గారు ఆయన పార్టీ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశాడు. కేసు ఎవరి మీద పెట్టారు? చింతమనేని ప్రభాకర్ మీద పెట్టల, బాధితుడైన శ్రీనివాస్ మీద పెట్టారు. అడ్వకేట్ ఆయన. ఏ అడ్వకేటు? తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడి మీద పెట్టారు. దీన్ని ఎలా సమర్థించాలి? అయ్యా పోలీసులు, ఐఏఎస్ అధికారులు, మీరు ఎలా సమర్థించుకుంటున్నారు అనేది నా పాయింట్. ఇక్కడ నిన్న ఒక సంఘటన జరిగింది. మొన్న మేము అందరం వెళ్ళాం. మా మీద కోటిగుడ్లు విసిరారు, మా మీద రాళ్లు వేశారు, మా కార్లు పగలగొట్టారు, మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు పెట్టారు. సరే, రాజకీయంగా మా మీద కక్ష తీర్చుకోవడానికి పోలీసులను ఉపయోగించుకున్నారు. దాన్ని పక్కన పెడదాం. ఒక కానిస్టేబుల్ తెలుగుదేశం వాళ్ళు రాయేస్తే తలకాయ పేలింది. 7 కుట్లు పడ్డాయి. కేసు పెట్టల. విచిత్రం. వాళ్ళ రాజ్యహింస పోలీసుల దగ్గర నుండి కొట్టిస్తున్నారు. ఈ రకమైనటువంటి సాంప్రదాయం